నీ చావుని కూడా చూడాలనుకునే పెళ్ళం, దాంతో కాపురం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? నువ్వు అసలు ఆడతాడువేనా? నా మీద కోపంతో ఒక ఆడపిల్ల గొంతుకొస్తావా? నిన్ను నిన్ను తాకినా కూడా పాపమేనా? అయినా నా మీద కోపం ఉంటే మధ్యలో స్నేహ ఏం చేసిందే? ఎందుకు స్నేహ జీవితాన్ని నాశనం చేసావు? నీలో ఉన్న ప్రేమే తన పాలిటి శాపమైంది. శాపాలు వరాలు ఇవ్వడానికి నువ్వేమన్నా దేవత ఏంటే? దెయ్యనివి నువ్వు. ఇదిగా అరే, అన్యాయంగా స్నేహ జీవితాన్ని నరకం చేసావు కదే. స్నేహ ప్రేమను చంపేశావు, భవిష్యత్తుని నాశనం చేసావు. ఆడదానివి కాబట్టి, ఇది గుడి కాబట్టి బతికిపోయావు. పోవే. ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావా? కొట్టడం కాదే, నరికేయాలి. ఇప్పటి వరకు ఇదంతా చేసింది నాయుడు బావ అనుకున్నాను. నువ్వని తెలిసాక, నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే అని తెలిసాక, నిన్ను చంపకపోతే నాదే తప్పవుతుంది. నన్ను చంపడం నీ తరం కాదు. నా ఒంటి మీద చెయ్యేసి ఇప్పటికే చాలా తప్పు చేశావు. ఇంకో తప్పు చేయకు. ఏం చేస్తావే? నాతో ఛాలెంజ్ చేయకు, అది నాకు నచ్చదు. ఏం చేస్తావని అడుగుతున్నాను. నీ పెళ్లి చేశాను, చాలదా? నువ్వు ప్రేమించే గోకుల్ని తప్పించి, నువ్వు ద్వేషించే నీ నాయుడు బావతో నీ పెళ్లి చేశాను. ఇంకేం కావాలి నీకు? ఎందుకు చేసావే ఇదంతా? నాయుడు బావ మీద కోపంతో నన్ను. నా కోపం నాయుడు బావ మీద కాదు, నీ మీదే. నా మీద నేనేం చేశాను? గోకుల్కి దగ్గరయ్యావు. నువ్వు తన పక్కన నిల్చోవడం కూడా నాకిష్టం ఉండదు. నేను సింగర్ అవ్వాలన్నది నా కోరిక, గొప్ప సింగర్ అవ్వాలన్నది నా లక్ష్యం. నేనే నెంబర్ 1 కావాలని కలలు కన్నాను. వాటిని నువ్వు దూరం చేసావు. నా ప్లేస్లోకి నువ్వెంటర్ అయ్యావు. నా ఫ్యూచర్ని లాగేసుకున్నావు. గోకుల్ కూడా నిన్నే ఎంకరేజ్ చేశాడు. నాయుడు బావ మీ ఇద్దరికి సపోర్ట్ చేశాడు. అందుకే మీ ముగ్గురిని విడదీశాను. మళ్ళీ కలవకుండా ముడివేశాను. ఆఫ్టర్ ఆల్ చిన్న చీమ తన పుట్టలో చేపడితే కుడుతుందే, అలాంటిది మనిషినిక్కడ నేనెంత చెయ్యాలి? నా జోలికొస్తే ఇంతకింకా ఇంకా ఇంకా చేస్తాను. తట్టుకోలేవు. మైండ్ ఇట్.
నాయుడు బావా, ఏంటి స్నేహ? నువ్వు ఆ పక్కన కూర్చొని నేను తరుగుతాను. పర్లేదు స్నేహ, నేను చేస్తానులే, నువ్వు కూర్చోలాగా. లేదు నాయుడు బావా, నువ్వు కూర్చో, నేను చెప్తున్నాను కదా. స్నేహ, వెళ్ళు, కూర్చోపో. అమ్మా స్నేహ, ఆ విస్తరాకులన్నీ నువ్వే తీయాలమ్మా. ఆశీర్వాదం తీసుకోమ్మా. నీ భర్త దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో.
దోమ 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 అపర్ణ. ఈగ ఈగ అపర్ణ. ఏంటా లుక్కు, నువ్వు దోమని చంపగలేంది నేను ఈగని చంపలేను అనుకున్నావా? రేయ్ నేను నిజంగానే దోమని చంపాను రా. చా, నేను గ్రాఫిక్స్ ఈగని చంపాను అనుకున్నావా? ఒకటి గుర్తుపెట్టుకో, అప్పన్న కోసం నువ్వు ఏం చేసినా దానికన్నా పెద్దది నేను చేస్తా. నాతో నీకేంట్రా పోటీ? లేకపోతే నాకు నేనే పోటీ, నాకెవరు లేరు సాటి అంటానికి నేను గబ్బర్ సింగ్ అనుకున్నావా? నేను ఆర్యాన్ రా, ఆర్యాన్. వారా పుస్కి. ఆపుతారా? మీతో తలనొప్పి వచ్చేస్తుంది. ఏంటి తలనొప్పా? అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో. అపర్ణ, మీట్ మై డాక్టర్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇక్కడ శంకర్ దాదా జిందాబాద్, ఎంఏ అఫ్ఆర్సిఎస్ లండన్. రేయ్ మా డాక్టర్ మెడిసిన్ 4 years చదివారా. అయితే ఏంటయ్యా మా డాక్టర్ ఏమనుకుంటున్నావు? మెడిసిన్ 8 years ఇక్కడ. డాక్టర్ వాళ్ళతో మనకెందుకు, మీరు చెక్ చేయండి. నువ్వేం చూస్తున్నావు? నువ్వు చెక్ చేయి. డాక్టర్ పల్స్ ఎలా ఉంది? పర్ఫెక్ట్. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. మన కౌంట్ ఎంత? అంతే ఉంది సార్. నో, వీళ్ళేదు. అక్కడ 72 సార్లు కొట్టుకుంటే మన డబల్ కొట్టుకోవాలి, 144 సార్లు కొట్టుకోవాలి. వాళ్ళకంటే మంది పై చేయి ఉండాలి. టెంపరేచర్ చూడండి డాక్టర్. మేడం డోర్ తెరవండి. ఏ, ఆ మీటర్ మన దగ్గర లేదా? నేను ఆటోలో మీటర్ చూశాను సార్. ఓరని ఎవర్రా నీకు చదువు చెప్పింది? థర్మోమీటర్ తీ. నార్మల్గానే ఉంది. మనదెంత? నార్మల్ కన్నా కాస్త ఎక్కువే సార్. డోంట్ వర్రీ, ఇది స్ట్రెస్ వల్ల వచ్చిన తలనొప్పి అయి ఉంటుంది. కాదు, మైగ్రేన్ అయి ఉండొచ్చు. టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. లేదు, ఇంజెక్షన్ చేయాల్సింది. మరి ఇంకేంటి ఆలస్యం? ఇంజెక్షన్ చేసేయి. మీరు కూడా ఇంజెక్షన్ చేయండి. సార్ నేను పంటి డాక్టర్ని సార్. సార్ నేను పశువుల డాక్టర్ని సార్. సర్లేవయ్యా, ఎవరైతే ఏంటి, డాక్టరే కదా, ఇంజెక్షన్ చేసేయి. ఇప్పుడు ఇంజెక్షన్ చేయకపోతే వాడి ముందు నా పరువు పోతుంది. చెయ్యండి. డాక్టర్, వాళ్ళ సిరంజ్ కన్నా మన సిరంజ్ పెద్దగా ఉండాలి. పెద్ద సిరంజ్ తీ. నువ్వు కూడా పెద్ద సిరంజ్ తీ. తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు. ఇలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. నువ్వేం టెన్షన్ పడకప్పన్నా, నేనున్నానుగా. నువ్వేం భయపడకు. నేను పట్టుకుంటాను, నువ్వేం భయపడకు. తొందరగా వేయ్యా. నువ్వు కూడా వేయ్. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? ఏదో మీ గోలు భరించలేక మాట వరుసకి తలనొప్పంటే ఇద్దరు డాక్టర్స్ తీసుకొస్తారా? నాకు ఏ నొప్పి లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి.
నాయుడు బాబుకు పెట్టి నువ్వు తినమ్మా. నాయుడు బావా, ఏంటి స్నేహ? అమ్మ నీకు ప్రసాదం ఇవ్వమంది. ఇలాగే స్నేహ, చాలా థ్యాంక్స్. అంటే నువ్వు ప్రసాదం పెట్టినందుకు కాదు, నువ్వు మొన్న మా పిన్ని బాబాయ్లు వచ్చినప్పుడు నువ్వు కోపంగా అరిచి అవమానించావు కదా, అలాగే ఇక్కడికి వచ్చిన ముత్తైదులను కూడా నువ్వు ఎక్కడ అవమానిస్తావనని చాలా భయపడ్డాను. అత్తయ్య పరువు ఎక్కడ తీస్తావనని కంగారు పడ్డాను. కానీ నువ్వు అలా చేయలేదు కదా, అందుకే నీకు చాలా చాలా థ్యాంక్స్. ఈ పూజలు వల్ల ఎంతమంది జరుగుద్దునో తెలియదు, కానీ నువ్వు సహనంగా మౌనంగా ఉన్నందుకు చాలా మంచి జరిగింది. నువ్వు సహనంతో ఓర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. అమ్మా, నీ దయ వల్ల ఇక నుంచైనా వీళ్ళిద్దరూ సఖ్యతగా ఉంటే అంతే చాలు. సో నీకిప్పుడు ఏ పెయిన్ లేదు, కంప్లీట్ గా క్యూర్ అయిందంటాం, అంతేగా? అదేగా చెప్పాను. అయితే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరికీ మీ పెళ్లి నాటకం అని చెప్పడానికి నీకు ఏ అభ్యంతరం లేదుగా? ఇప్పటికిప్పుడంటే ఎలా అర్జున్? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అవ్వడానికి నువ్వేమైనా పెళ్లి గురించి డెమో ఇస్తున్నావా? పెళ్లి డ్రామా అని చెప్తున్నావు, అంతేగా? అంతే, కానీ ఇంత సడన్ గా చెప్తే మా వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారో లేదో. నేను డైజెషన్ టాబ్లెట్స్ కొనిస్తానులే. చూడప్పర్ణ, నువ్వు స్నేహ పెళ్లి కోసమే కదా ఈ నాటకం ఆడావు. తన పెళ్ళైపోయింది, ఫస్ట్ నైట్ అయిపోయింది, వ్రతం కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పే దానివల్ల ఎవ్వరికీ ఏ నష్టము లేదు. నీకు లేదురా, నాకుంది కదా. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదప్పర్ణ. ఇలా లేట్ చేయడం నీకు మంచిది కాదు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఇప్పుడు చెబితే జరిగే నష్టం కన్నా ఇంకెప్పుడో చెబితే జరిగే నష్టం ఇంకా ఎక్కువ. ఆలోచించప్పర్ణ, ఇది కేవలం నా స్వార్థం కోసం మాత్రమే కాదు, నిన్ను సేవ్ చేయడం కోసం కూడా చెప్తున్నాను. వ్రతంలో చెప్పాలనుకున్నావు, కుదరలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పు. అందరూ గుడి నుంచి తిరిగి రాగానే చెప్పు. ఒక మంచి పని చేసి వచ్చావన్న సంతోషంలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పే విషయం వాళ్ళని అంతగా బాధించదు. ఒక్కసారి ఆలోచించు. ఇదే రైట్ టైం అపర్ణ. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. అప్పు, ఏం ఆలోచిస్తున్నావు? మన పెళ్లి నాటకం గురించి చెప్పమని అర్జున్ ఫోర్స్ చేస్తున్నాడు. అది కూడా ఈ రోజు చెప్పమంటున్నాడు. వాడు ఫోర్స్ చేస్తే మనం చెప్పేయాలా? చెప్పేస్తే ప్రాబ్లం ఉండదుగా. ఏం మాట్లాడుతున్నావు అప్పు? చెప్తే ప్రాబ్లం కదా. చెప్పకపోతేనే ప్రాబ్లం.
అర్జున్ చెప్పింది కరెక్ట్. 100 నిజాల్ని ఒక నాలుక మోయగలదేమో గాని ఒక అబద్ధాన్ని 100 అబద్ధాలు మోయాలి. అందుకే వద్దు, ఇంతటితో ఈ నాటకాన్ని ఆపేద్దాం. నువ్వు కూడా ప్రిపేర్ అయి ఉండు. అది కాదప్పు, ఒక్కసారి ఆలోచించు. అసలు మనం సపోర్ట్ చేయడానికి ఇంట్లో మా బామ్మ కూడా లేదు. కనీసం మా బామ్మ వచ్చే వరకైనా